ఇప్పుడు బైబుల్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఆఫ్ జెనసిస్ రాసుకోండి కావాలంటే. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 11 to 13 అండ్ 14 to 19 ఏముందంటే, దేవుడు క్రియేట్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ థర్డ్ డే రోజు క్రియేట్ చేశాడంట. వెజిటేబుల్స్, ఓకే, ప్లాంట్ కింగ్డమ్ అంటారు దాన్ని, వెజిటేబుల్ కింగ్డమ్. అండ్ ఫోర్త్ డే సన్ క్రియేట్ చేశాడంట. బై ఇప్పుడు వితౌట్ సన్ ప్లాంట్స్ ఎట్లా బతుకుతాయి? బకర కోసామా, బక్రీ చేసామా, 4ంటికి లేచామా, నమాజ్కి వెళ్ళామా అన్నట్టు ఉండాలి తప్ప బైబిల్ గురించి మనకు ఎందుకు భయ్యా చెప్పు? చక్కగా ఖురాన్ ఉంది కదా, అది బోధించుకుంటే అయిపోతుంది కదా, మనకు బైబిల్ గురించి అవసరం అంటావా? సర్లే, నీకు చెప్పాలని రాసి పెట్టుంది, ఏం చేద్దాం చెప్దాం. మన భయ్యాకు పెద్ద బాధ వచ్చిందంటే, ఆర్టిఫిషియల్ ఎల్ఈడి లైట్ పెట్టినా దానికి కావాల్సినటువంటి వేవ్ లెంత్ లో కావాల్సిన లైట్ ని కనుక మనం దానికి ఇవ్వగలిగితే అది ప్రశాంతంగా బతికింది. ఓకేనా? కాబట్టి 3వ రోజు శక్తి ఎట్ట బతికే అంటే, 1వ రోజు వచ్చిన వెలుగు ద్వారా బతికే అన్నమాట. 4వ రోజు వచ్చిన సూర్యుడు వల్ల కాదు. ఆ తర్వాత ఆ పాత్రను సూర్యుడికి అప్పచెప్పాడు దేవుడు అనేది ఆదికాండం 1వ అధ్యాయం యొక్క అర్ధ వివరణ అన్నమాట. దేవుడు ఇలా కూర్చున్నాడు, ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలి అన్నాడు, భూమి వచ్చింది. రాదమ్మా, ఆర్టీసీ బస్సు రావట్లేదు, ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కబుర్లు చెప్పదు. పిలిస్తే ఆర్టీసీ బస్సే రాదు, ఆకాశం భూమి ఎక్కడి నుంచి వచ్చింది అంటావు, అంతేనా? అదే ఆర్టీసీ బస్ స్టాండ్ బయటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు నుంచో, ఒక 5 ఆటోలు వరుసగా లైన్లో నుంచుంటాయి. ఎక్కడికి వెళ్ళాలి సార్ అని. మరి పిలవకుండా ఆటోలు ఎట్టొచ్చినాయి? నువ్వు పిలవకుండా ఆటోనే వచ్చినప్పుడు దేవుడు పిలిస్తే ఆకాశం రాదంటావా తాత? మరి పిలవకుండా ఏం చేయాలి? పీఠం మీద నుంచి కిందకు వచ్చి సుత్తి తీసుకొని సూర్యుడిని, చెక్కలు తీసుకొని సముద్రాన్ని చేయమంటావు ఏంటి మరి?